ఎస్ ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు గజగజలాడిపోతున్నారు. నిన్న రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్పం. మంచంగిపుట్టలో 5.8, చింతపల్లిలో 6.8, డుమ్రిగూడ, పాడేరులో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రైట్, అల్పపీడనం అలాగే ఏపీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, నెల 22వ తేదీ నాటికి మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అధికారులు దక్షిణ ఆంధ్ర అంటే దక్షిణ కోస్తా ఆంధ్ర, నెల్లూరు, తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కూడా అవకాశం ఉందని అంచనా వేస్తుంది. అదే సమయంలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో విశాఖ ఏజెన్సీ అంతా కూడా దట్టమైన మంచుని సంరక్షించింది. ఇప్పటికే అత్యంత ఉష్ణోగ్రతలకు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతల స్థాయి ఎక్కువగా ఉన్నందుకు అక్కడ చలి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికుల గిరిజనులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్నారు. ఈ రోజు మనం టెంపరేచర్స్ చూసుకుంటే కనుక ఈ సీజన్ లోనే అత్యల్ప టెంపరేచర్స్ అంటే జీ మాడుగులలో దాదాపు 4.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన అన్ని చోట్ల మినువలూరు, అరకు, డుమ్రిగూడ, చింతపల్లి ఇట్లన్నిటిలోని కూడా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అనేవి నమోదవుతాయి. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత అటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు మైదాన ప్రాంతాల్లో కూడా ఎక్కువగానే ఉంది. కేవలం అబ్జర్వేషన్ ఎక్కువగా ఉన్న విశాఖ సిటీలో కాస్త తక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి తీవ్రత అయితే మాత్రం ఎక్కువగా ఉంది. ఈ నెల 22న కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అల్పపీడనం ప్రభావం ఒకవేళ ఉంటే గనక అది దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు ఇటు ఉత్తర ఆంధ్ర జిల్లాల వైపు కూడా ప్రభావం కొద్దిపాటిగా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారేందుకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంది అనేది వాతావరణ శాఖ అంచనాలు వేసి ఇప్పటికే విపత్తుల శాఖకి మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 22వ తేదీన ఏర్పడబోయే మరొక అల్పపీడనం ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిపాటిగా మోస్తరు నుంచి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. 22వ తేదీ తర్వాత దక్షిణ కోస్తా ఆంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా మంచి వాతావరణం, చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అనురాధ, అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత కొనసాగుతూ కనిపిస్తోంది. అత్యల్పంగా 4.6 డిగ్రీలంటే అక్కడి ప్రజలకి తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వారికి అనారోగ్యానికి సంబంధించి కానీ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిన విషయమే. మరి ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఖచ్చితంగా ఏజెన్సీస్ లో ఈ సీజన్ అంతా కూడా ఇది సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటాయి. అక్కడ వాతావరణం వాళ్ళందరికీ కూడా అలవాటు అయ్యే ఉంటుంది. అయితే ఈసారి మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దట్టమైన పొగ మంచు ఉండటంతో పాటు చలి తీవ్రత టెంపరేచర్స్ సింగిల్ డిజిట్స్ 0 degrees కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అక్కడ ముందస్తు చర్యలు కూడా అధికారులు చేపడుతూ ఉన్నారు. హాస్టల్స్ లో హాట్ వాటర్ ఇవ్వటం కానీ లేకపోతే ముందస్తుగానే అక్కడ ఏదంటే పిహెచ్సిస్ అంటే ప్రాథమిక హెల్త్ సెంటర్స్ లో అక్కడ కొన్ని మందులు ఏర్పాటు చేయడం కానీ ఇట్లాంటి చర్యలు వచ్చి చూసుకుంటున్నారు. అయితే ఇదేమి అక్కడ పెద్ద డేంజర్ గన్స్ మోగించేంత పెద్ద పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి తీవ్రతకి ఆల్రెడీ ఆ వాతావరణానికి వాళ్ళు అలవాటు పడి ఉంటారు. కొత్తగా పర్యాటకులు ఎవరైనా వెళ్ళి కొంత ఇబ్బందికి గురైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోమని
అక్కడున్న నిపుణులు అయితే సూచిస్తా ఉన్నారు, వాతావరణ నిపుణులు కూడా. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ వెదర్ కండిషన్స్ అనేది ఈసారి ఈ సీజన్ లో చాలా అత్యల్పమైన కండిషన్స్ వస్తున్నాయి. అంటే అత్యల్పమైన టెంపరేచర్స్ నోట్ అవుతున్నాయి. ఇది ఇంకా సీజన్ ప్రారంభంలోనే ఇంత అత్యల్పంగా సింగిల్ డిజిట్స్ వచ్చేస్తే కనుక డిసెంబర్ నాటికి ఆ చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీంతో కొంత అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హాస్టల్స్ కానీ, పిహెచ్సిస్ కానీ, లేకపోతే ఇతర పర్యాటక కేంద్రాల దగ్గర కానీ కొంత ప్రాథమిక హెల్త్ సెంటర్స్ని అక్కడ ముందస్తు చర్యల్లో మందులు అవి ఏర్పాటు చేసుకోవాల్సింది. అలాగే పర్యాటకులు కూడా అక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా తగిన జాగ్రత్తలు చలి తీవ్రత నుంచి తట్టుకునేదానికి తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా సైనస్ లాంటి హెల్త్ డిసీజెస్ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా సముద్ర మట్టానికి దాదాపుగా 3600 కిలోమీటర్ల ఎత్తులో ఆ ప్రాంతం అంతా కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగే మంచు తీవ్రత అత్యధికంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మైదాన ప్రాంతాల్లో అంటే విశాఖపట్నంతో పాటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా ఈసారి చలి తీవ్రత, మంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నది వాతావరణ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తుంది. అయితే డ్యూ టు వెదర్ కండిషన్స్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావం కూడా ఈశాన్య ఋతుపవనాలను కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ వాటి ప్రభావాలను బట్టి ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.